దేవునికి స్తోత్రం. మీకు అందరికీ నా వందనాలు. క్రీస్తు నామములు. దేవుడి వాక్య భాగాన్ని మనం కొంతసేపు ధ్యానించుకుందాము. యేసుక్రీస్తు ని గురించిన వివరణ చాలా అత్యద్భుతంగా ఉంటుంది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనం ప్రపంచంలోనే గొప్పవాడు అనుకుంటాము, సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త అనుకుంటాము. ఈ లోకాన్ని తన యొక్క నోటి మాట చేత సృజించాడు, శాసిస్తున్నాడు, పరిపాలిస్తున్నాడు. ఒకానొక రోజు నాడు ఆకాశంలోకి వచ్చేసేసి ర్యాప్చర్ ద్వారా మన అందరినీ తీసుకెళ్ళిపోతానని చెప్తున్నాడు. అందరినీ పరలోక రాజ్యంలో మహిమ శరీరంతో తనతో పాటు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడని నమ్ముతున్న మనము అంత గొప్ప ఔన్నత్యం కలిగిన దేవుణ్ణి నీ మనసులో ఎంతగా నిజముగా ఆయన స్థానం ఎంత ఉంది అనేది మనల్ని మనం ఒకసారి పరిశీలించుకున్నాం. ఆయన స్థానము మన యొక్క మనసులో ఎక్కువ ఉంటేనే, అంటే ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి కంటే కూడా గొప్పవాడైన ఆ దేవుడికి ఆ స్థానంలోనే నువ్వు విలువ ఇవ్వాలి. మామూలు సాధారణమైన కుటుంబ సభ్యుల్లో తల్లి తండ్రి యొక్క సహోదరులు ఈ స్థాయిలో మనం లౌకికంగా మనల్ని చూసి ప్రేమగా ఆదరించి మనకు కావాల్సిన చేసి పెట్టే వీళ్ళనే ఇంతగా గౌరవిస్తుంటే, నీకు ప్రాణాన్నిచ్చి నిన్ను చక్కగా కాపుదలతో నీకు సమస్తాన్ని ఈ లోకంలో మంచి ఆరోగ్యంగా నిన్ను పుట్టించి నీకు కావలసిన ప్రతిదీ ఇస్తూ గాలి వెలుతురు ప్రతిదీ ప్రపంచంలో ఏర్పాటు చేసి నిన్ను సృజించిన సృష్టికర్త అయిన దేవుడు నీ ప్రాణం మీద, నీ శరీరం మీద, ప్రతి దాని మీద అధికారం కలిగిన ఆ దేవుడు నిన్ను నిత్యత్వంలో కూడా ఉంచగలిగిన దేవుడు, నిన్ను సంతోషంగా ఉంచగలిగిన దేవుడు. దేవా, నాకు ఇది బాధగా ఉంది, ఇబ్బందిగా ఉంది, నా జీవితంలో సంతోషాన్ని కలుగజేయవా అని నువ్వు మోకరించి ప్రార్థన చేయగానే విని నీ జీవితంలో సంతోషాన్ని ఇస్తాడని విశ్వసించే నీ దేవుడి యొక్క స్థానము మీ హృదయంలో ఎంత అత్యద్భుతంగా ఉండాలి అనేది మీరు ప్రత్యేకంగా మీరు తెలుసుకోవాలని చెప్తున్నారు. అంటే ఆయన ఎంత ఉన్నతంగా గొప్పతనంగా, ఆయన గొప్ప నైతికమైన ఆధ్యాత్మికమైన ఆయన స్వభావాన్ని, ఆయన మనసును నువ్వు తెలుసుకుంటావో, ఆ మనసును తెలుసుకున్న క్షణాన మాత్రమే ఆయన మనస్ఫూర్తిగా దేవుడు కోరుకున్న 100% ఆరాధనని ఇవ్వగలవే. కానీ ఆయన్ని చూడకోకుండా మన విషయాల్ని మనం చూసుకుంటూ నాకు ఇది నువ్వు చేస్తేనే దేవుడివి అన్న ఆలోచనతో ఉంటే మాత్రమో ఆయన నువ్వు మనస్ఫూర్తిగా ఆరాధించలేవు, కొనియాడలేవు అన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి. దేవుణ్ణి నువ్వు దేవుడిగా తెలుసుకుని ఆరాధించు. ఆయనలో ఉన్న గొప్ప లక్షణాన్ని తెలుసుకున్నాకే ఆరాధించు. లేకపోతే ప్రతి దినము ప్రార్థనలో దేవా నీ గొప్పతనాన్ని నాకు తెలియచేయి, నీ గొప్పతనాన్ని నేను తెలియజేయి. ఎందుకు నేను స్తుతించాలి? నువ్వే ఎందుకు ఘనతకు పాత్రుడివి, నువ్వే ఎందుకు మహిమకు పాత్రుడివి, నువ్వే ఎందుకు పరలోకంలో ఉన్నావని చెప్తున్నారు. కోట్ల కొలది దూతలు ప్రతి క్షణము ప్రతి సెకండ్ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలతో ఎందుకు స్తుతిస్తున్నారు అన్న సత్యాన్ని అది అర్థం చేసుకునే జ్ఞానం నాకు లేదు. కాబట్టి ఆ జ్ఞానాన్ని, వివేచనని నాకు దయచేయి దేవా అని మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మతో మన మనోనేత్రాలను తెరిపించి తన యొక్క సన్నిధిని, తన ప్రసన్నతని, తన వెలుగుని, దేవుడి యొక్క గొప్ప దైవత్వాన్ని, ఆయన మర్మాన్ని, ఆయన జ్ఞానాన్ని నీకు నాకు తెలియజేస్తాడు. అంటే నువ్వు అడగటం మూలంగా ఆయన గొప్పతనాన్ని తెలుసుకోగలవన్న సత్యాన్ని మనం తెలుసుకున్నాం. ఈరోజు దేవుడి వాక్య భాగం కింద ఎఫ్ఎసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఎఫ్ఎసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం చదువుకున్నాము. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారి కావాలననియు ప్రార్థించుచున్నాం. చాలు. పౌలు భక్తుడు చెప్తున్నాడు. పౌలు భక్తుడు చాలా గొప్ప శ్రేష్టమైన భక్తుడు. ఆయన ఎప్పుడైతే దమస్కు మార్గంలో దేవుడు అతన్ని సంధించాడో ఆ క్షణం నుంచి దేవుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని, ఎప్పుడైతే తన కళ్ళు మెరిమిట్లు కొలిపే ఆ కాంతివంతమైన దేవుడిని మిట్టమధ్యాహ్నం నాడు చూశాడో ఆ క్షణం నుంచి ఆయన తేజస్సుకి పరవశుడైపోయి దేవుడిని వెంబడించడం నేర్పాడు. ఆ వెంబడించిన దేవుడు పౌలు ఆ క్షణం నుంచి తను చనిపోయే వరకు దేవుడిని ప్రకటిస్తూనే ఉంటూ ఆ జ్ఞానవంతుడైన పౌలు భక్తుడు, అంటే పరిశుద్ధాత్మతో నింపబడి ప్రపంచవ్యాప్తంగా, అంటే దేవుణ్ణి ఎరిగిన వాడికి చెప్పటమే గొప్ప విషయమే తప్ప చాలా కష్టతరమైతే, దేవుణ్ణి ఎరుగుని అన్యజనులకు కూడా ప్రపంచవ్యాప్తంగా ఎన్నోసార్లు పర్యటించి వాళ్ళకు కూడా దేవుడి ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని తెలియజేశాడు. మనం ఒక వ్యక్తికి నీవు నమ్ముకున్న దేవుడి గొప్పతనాన్ని చెప్పంటే చెప్పగలుగుతున్నామా? నిజంగానే దేవుళ్ళలో ఉన్న గొప్పతనం బైబిల్లో ఏ గ్రంథంలో రాసి ఉన్నదో, ఆయన ఏ విషయాల్లో గొప్పవాడో మనం వివరించగలుగుతున్నామా? వివరించగలిగితే దేవుడు చాలా సంతోషపడతాడు. కానీ
ఈ యొక్క వాక్యాన్ని రాసిన పౌలు భక్తుడు యేసుక్రీస్తుని ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఆ క్షణం నుంచి దేవుడి కోసమే జీవించి దేవుడి నామ మహిమార్థమైన సాక్షిగా ఉండి ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలకే కాదు, ఆ ఇశ్రాయేల్ దేశంలో ఉన్నవాళ్ళు కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశానికి వెళ్ళి దేవుడి యొక్క స్వార్థ గొప్పతనం, ఆయన గొప్పవాడు గొప్పవాడు గొప్పవాడు. అసలు దేవుడి గురించి తెలియని జనులు, విగ్రహారాధన చేసేవాళ్ళు, అంటే అన్య దేశాల్లో ఉన్న వాళ్ళందరి దగ్గరికి కొలిందు, ఎఫెసి, స్పొన్న ప్రతి స్థలానికి వెళ్ళిపోయి, గలతి, ఎఫెసి ప్రతి ప్లేస్కి వెళ్ళిపోయి దేవుడి వాక్యాన్ని వాళ్ళకి అసలు ఏమీ తెలియదు, నమ్ముకోరు. ఒక హిందువు దగ్గరికి, పరిపూర్ణమైన హిందువు దగ్గరికి, యేసుక్రీస్తుని అసహించుకొని ద్వేషించుకునే వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు వాక్యం చెప్పడం ఎంత కష్టం, అతన్ని ఒప్పించడం ఎంత కష్టమో, ఇతడు ప్రపంచవ్యాప్తముగా 3 దండయాత్రలు చేసి ప్రపంచంలో ఉన్న ప్రతి అన్యజనుడికి యేసుక్రీస్తును కూర్చిన సువార్త చెప్పి ఇతడే దేవుడు కుమారుడిగా ఆకాశం నుంచి దిగివచ్చాడు, ఇతన్ని నమ్ముకోవటం మూలంగా మాత్రమే మీ జీవితాల్లో రక్షణ, మీరు పరిశుద్ధులు అవుతారు, ఈయన ద్వారా మాత్రమే పరలోక రాజ్య ప్రవేశమో, మీరు నమ్ముకున్నదంతా అబద్ధమో, మీరు సత్యాన్ని తెలుసుకోండి ఎంతో దేవుడి జ్ఞానంతో ప్రపంచవ్యాప్తంగా చేస్తే ఎన్నో లక్షల మంది ఈయన వాక్యాన్ని విని దేవుణ్ణి తెలుసుకున్నారు. ఎందుకంటే జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ, క్రీస్తు యొక్క గొప్పతనాన్ని ఆయన తెలుసుకున్నాడు కాబట్టి చెప్పగలిగాడు. నీకు ఒక వ్యక్తిని గురించిన గొప్పతనం తెలుసు అనుకో, ఆ గొప్పతనం ఎప్పుడైనా నిద్రలో లేపి అడిగినా కానీ చెప్తావు, ఎక్కడ ఎవరు అడిగినా చెప్తావు. ఇతనిలో ఉన్న గొప్పతనం నీకు తెలిస్తే చెప్తావు, కానీ నీకే తెలియకపోతే నాకే తెలియదు నీకేం చెప్పనంటావు, అంటే అక్కడతో ఆ సబ్జెక్ట్ ఆగిపోద్ది. అలా కాకోకుండా ఈ పౌలు భక్తుడు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనవలనని తుట్టకు తగిన శక్తి కావాలని ప్రార్థించుచున్నాడు. అతడు ప్రతి వ్యక్తిని కోరుకునేది ఏంటో తెలుసా? 7 సంఘాలని కట్టాడు ఈయన. రోమా సంఘాన్ని, కొరింథీ సంఘాన్ని, ఫిలిప్పి, ఎఫెసి, గలతి, తెస్సలోనికయ, కొలస్సీ అని 7 సంఘాలని కట్టాడు. 1 కాదు 2 కాదు, 7 సంఘాన్ని 7 దేశాల్లో, రకరకాలైన స్థలాల్లో, రకరకాలైన ప్లేసుల్లో సంవత్సరాల తరబడి ఒక ఊళ్ళో ఉండి దేవుడి స్వార్థని ప్రకటించేవాడు. దేవుడు చెప్పేవాడు, ఇక్కడ ఉన్నారు, నాకు చాలా జనాభా ఉన్నారు, అక్కడి నుంచి వెళ్ళిపోకుండా ఇక్కడే ఉండు, నా యొక్క సత్యాన్ని తెలియచేయి, నా జ్ఞానవాక్కుని వాళ్ళు తెలియచేయండి. అక్కడే ఉండిపోయి సంవత్సరాల తరబడి వాళ్ళకి దేవుడి వాక్యాన్ని బోధించే గ్రామాన్ని దేవుడి వైపు మరల్చిన గొప్ప దైవజనుడిగా ఉన్నాడు. అంత దేవుడి జ్ఞానాన్ని గురించి తెలుసుకున్న ఈ దైవజనుడు మనల్ని అడిగేది ఏంటంటే, నీవు కూడా నీ దేవుడిలో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకోవాలి, నీ దేవుడిలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకోవాలంటే జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకు తగిన శక్తి గలవాలని మీ కొరకు ప్రార్థిస్తున్నారు. అతను ప్రార్థన చేస్తున్నాడు దేవుణ్ణి, మనల్ని అడగటం కాదు. దేవుడికి, అయ్యా వీళ్ళకి ఇలాంటి జ్ఞానం, ఎంత జ్ఞానాన్ని నీ ప్రేమను తెలుసుకునే శక్తిని దయచేయి అంటే అంత ఇష్టాన్ని దయచేయి. నిన్ను శోధించే తెలుసుకో. ఈ నిఘంటువుని, బైబిల్ గ్రంథాన్ని ఏ వ్యక్తి అయితే చదువుతాడో, శోధిస్తాడో, పరిశోధిస్తాడో, దేవుడితో పోరాడతాడో, ఆ వ్యక్తికి దేవుడు దీంట్లో ఉన్న ప్రతి జ్ఞానాన్ని తన ఆత్మ వివేచన ద్వారా తెలియచేసి మనల్ని జ్ఞానవంతులుగా చేస్తారు. ఆ జ్ఞానము నిన్ను ఈ లోకంలో వాళ్ళలాగా ఉప్పొంగ చేయదు, కానీ దేవుడి జ్ఞానంతో ప్రసన్నమైన వ్యక్తిలాగా, సంతోషం ఎల్లప్పుడూ దేవుడిలో సంతోషించే వ్యక్తిగా, నీకు కలిగిన దాంతో తృప్తి కలిగిన వ్యక్తిలాగా, ఎవరైనా దేవుడిని నిజముగా నమ్ముకుంటే అతన్ని చూసి ఆత్మ యందు సంతోషపడి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వ్యక్తిలాగా ఉంటావు. దేవుడి జ్ఞానం నిన్ను ఉప్పొంగ చేయకుండా ఏం చేస్తుందో తెలుసా? ఏ వ్యక్తి అయినా దేవుడి గురించిన వివరణ అడిగినప్పుడు కానీ, నీ దేవుడు నన్ను గొప్పతనాన్ని చెప్పమని నేను అడిగినప్పుడు, ఆ దేవుడి గొప్పతనాన్ని వివరించడానికి నీ మనసు సంతోషపడి ఆనందంతో అతన్ని దేవుడి మార్గంలోకి నడిపించేదాకా ప్రయత్నిస్తూ, అతను దేవుడిలోకి వచ్చాక దేవుడి దగ్గర ఎంతో సంతోషంగా, దేవ ఇలాంటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు, నీ యొక్క గొప్ప వ్యక్తిత్వాన్ని, ఔన్నత్యాన్ని ఆ బిడ్డకు తెలియజేసి నీ మార్గంలోకి నడిపించడానికి కావాల్సిన అలాంటి అదృష్టాన్ని నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు దేవా, నీకు కృతజ్ఞతాస్తుతులు దేవా అని దేవుడి ఎదుట మోకరించి దేవుడికి సంతోషంగా తన యొక్క ఇష్టాన్ని తెలియచేసి, నీ యొక్క చిత్తాన్ని నేను నెరవేర్చాను దేవా అని చెప్పటమే, అలాంటి దాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. పౌలు భక్తుడు కూడా నీ నుంచి నా నుంచి అలాంటిదే కోరుకున్నాడు. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ, ఆ క్రీస్తు ప్రేమను నువ్వు తెలుసుకున్నావా? క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలంటే ఈ బైబిల్ గ్రంథం అంతా నువ్వు చదివినా కానీ, క్రీస్తుకు కలిగిన మనసు కానీ, క్రీస్తు శరీరంలో ఈ లోకంలో ఉన్నప్పుడు తను జీవించిన జీవిత విధానం కానీ, పరలోక రాజ్యానికి వెళ్ళిపోయి కూడా ఇన్ని సంవత్సరాలు దీర్ఘశాంతంతో నీ వైపు చేతులు చాపి
వీరంతా తన దగ్గరికి నిజంగా తనను నమ్ముకొని తన ద్వారా రక్షణ పొందాలని, పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడాలని, మీ జీవితంలో సంతోషం కలిగించాలని 2000 సంవత్సరాలుగా ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడన్న సత్యాన్ని నువ్వు అంగీకరించగలవా? ఎప్పుడో మనం నశించిపోవలసిన వాళ్ళమే, అన్ని జనులమే. కానీ అలా నశించిపోవలసిన వాళ్ళని మనల్ని ఆయన ప్రేమించి ఈ లోకానికి తన ప్రియకుమారుని పంపించి తన విలువైన ప్రాణంతో శిలువ మీద చనిపోయేటట్లుగా చేసి ఆ విమోచించిన రక్తంతో మనల్ని పరిశుద్ధులుగా తీర్చిదిద్ది మనకి పరలోక రాజ్యానికి వెళ్ళటానికి అవకాశాన్ని ఇచ్చాడు ఆ దేవుడు. అంత గొప్ప రక్షణని మన జీవితాల్లో కలిగి చేసిన నీ దేవుడి యొక్క ప్రేమను తెలుసుకోగలిగావా? సరే, వెళ్ళిపోతూ మనమంతా బలహీనం కాబట్టి మనకి పరిశుద్ధాత్మ శక్తినిచ్చి తన ఆత్మనే ఇచ్చి, ఒక స్నేహితుడిని ఎలాగైతే ఒక లోకంలో ఒక వ్యక్తి ఎవరన్నా నన్ను రక్షించాలంటే ఏం చేయాలంటే ఒక బాడీ గార్డ్ని ఇస్తాడు, ఒక సెక్యూరిటీ గార్డ్ని ఇచ్చి తుపాకి ఇచ్చి తనని సెక్యూరిటీగా కాపాడటానికి 2-3 ఇచ్చి లోకంలో అలాంటి లౌకికమైన వాళ్ళకి లోకంలో ఉన్న ఒక మనిషిని చూసి ఎంతో సంతోషం. కానీ దేవుడు తన యొక్క ఆత్మశక్తిని నీకు ఇచ్చి తను ఒక గాడ్ లాగా నిన్ను కాపాడుతూ, కవచంలాగా నీకు ఒక మామూలుగా ఎలాగైతే ఒక షెల్టర్ లాగా తను నిన్ను ప్రొటెక్ట్ చేస్తూ కాపాడుతూ నిత్యం నడిపిస్తూ 2000 సంవత్సరాల నుంచి ఆకాశంలో తండ్రి కృపాసనంలో కూర్చొని నిన్ను నన్ను ప్రేమతో దేవుణ్ణి ప్రేమించమని, దేవుడికి నచ్చినట్లుగా జీవించమని, ఆయన ప్రేమను అర్థం చేసుకోమని, ఆయన దీర్ఘశాంతాన్ని నువ్వు చాలా చులకనగా చూడకోకుండా దేవుడు చూపించే దీర్ఘశాంతాన్ని నువ్వు ఒప్పుకొని ఆయన ప్రేమకు బద్ధుడు కమ్మని దేవుడు చూపిస్తున్నాడు. అది జ్ఞానానికి మించిన, మనిషి యొక్క జ్ఞానానికి మించిన యేసుక్రీస్తు ప్రేమ. ఇదంతా మీరు తెలుసుకోవాలని పౌలు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఒక క్రైస్తవుడుగా ఆధ్యాత్మిక జీవితంలో బాప్తిసం తీసుకున్న వ్యక్తి, దేవుళ్ళ నడిచే వ్యక్తి ఏం చేయాలంటే ప్రతి వ్యక్తి, ప్రపంచంలో ప్రతి వ్యక్తి క్రీస్తు ప్రేమలో ఉన్న నిజమైన అర్థాన్ని తెలుసుకొని క్రీస్తుని తమ రక్షకుడుగా అంగీకరించి ఆయనతోనే జీవితాంతము జీవించాలని, ఒక దృఢ నిశ్చయతలోకి నడిపించాలని ప్రార్థన చేయాలి అని చెప్పి పౌలు భక్తుడు మనం చెప్తున్నాడు. అంటే దేవుణ్ణి నమ్ముకోకముందు నమ్ముకునే వ్యక్తి నీ యొక్క రక్షణ యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని నిన్ను ఒప్పుకొని అంగీకరించి నీ మార్గంలో నడిచేటట్లుగా ఆ బిడ్డని దీనిలోకి రూపాంతరం చెందించు దేవా, అతడి మనోనేత్రాలు వెలిగించు, అతన్ని ఆత్మతో సంధించు, అతన్ని దేవుడి మార్గంలోకి నడిపించని ప్రార్థన చేస్తాం. కానీ ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకున్నాడో, దేవుణ్ణి నమ్ముకున్న క్షణం నుంచి నీ ప్రేమను అర్థం చేసుకొని నేను స్తుతించి కొనియాడి మహింపరిచి నీకే ఘనత తెచ్చే బిడ్డగా ఈ బిడ్డని ఆత్మీయ జీవితంలో రూపాంతరం చెందించు. ప్రతి దినము నీలో పౌలు భక్తుడు ఎప్పుడైతే ఆ రోజు సేవ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాడో, తను చనిపోయేదాకా నిరంతరము ఎన్ని కష్టాలు బాధలు వచ్చినా దేవుడి యొక్క మహిమ కోసము ఆయన వాక్యాన్ని ప్రకటిస్తూ బలమైన సాక్షిగా ఉన్నాడు. అలాంటి సాక్ష్యాన్ని చెప్పాలంటే నిజమైన క్రీస్తు ప్రేమని నువ్వు తెలుసుకోవాలి. నిజమైన బైబిల్ ఊరినే చదవటం కాదు. నేను ఈ రోజు నాడు ప్రసంగిస్తున్నానంటే ఊరికినే ఏదో బైబిల్లో 4 అధ్యాయాలు చదివితే నేను మీకు ఉన్నది ఉన్నట్లుగా ఏదో చదివింది చెప్పగలనే కానీ ఆయన ప్రేమని నా యొక్క అంతరంగంలో నేను తెలుసుకొని అనుభవపూర్వకంగా తెలుసుకోవడం మూలంగా ఆ అందరికంటే లోకంలో ఉన్న వ్యక్తులందరికీ ఉంటే కూడా ఆయనే ప్రేమమయుడు, ఆయనే గొప్పవాడు, ఆయనే నన్ను ఆదరించగలడు, ఆయనే నన్ను ఓదార్చగలడు, ఈ జీవితంలో సర్వము నా పట్ల ఆయన ఉన్న చిత్తాన్ని నెరవేర్చి నా జీవితంలో విజయవంతమైన జీవితంగా నన్ను ఒక వ్యక్తిలాగా తయారు చేయాలంటే దేవుడు మాత్రమే సాధ్యం, అది యేసుక్రీస్తుకు మాత్రమే సాధ్యమని ఎప్పుడైతే నేను దృఢ నిశ్చయతలోకి వెళ్తానో అప్పుడు మాత్రమే ఆయనలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించగలుగుతాను. యథాలాపంగా నా జీవితంలో అయిన భౌతికమైన అవసరాల కోసం నేను ఆయన నమ్ముకున్నట్లయితే జీవితాంతమైన భౌతికమైన అవసరాలని అడుగుతూ సమాజంలో నన్ను గౌరవం ఉంచు, నాకు అతిశయాన్ని ఇవ్వు, నాకు ఉన్నతమైన హోదా ఇవ్వు, లేకపోతే నా కుటుంబాన్ని ఉన్నతమైనదిగా తీర్చిదిద్దు, గొప్ప గొప్ప చదువులు చదువుకొని గొప్పమైన ఉన్నతమైన మార్గాల్లో ఉండి దేశంలో కీర్తించబడే వ్యక్తుల్లాగా తీర్చిదిద్దు దేవా అని చెప్పి ప్రార్థిస్తూ ఉండేవాడిని. కానీ దేవుడి యొక్క జ్ఞానములకు మించిన క్రీస్తు ప్రేమని తెలుసుకోవాలని నేను చెప్పలేను. అలాంటి ప్రేమను మీరు తెలుసుకుంటే, దేవుణ్ణి మిమ్మల్ని తండ్రిగా మీరు అంగీకరించినట్లయితే, ఆయనలో ఉన్న గొప్పతనాన్ని మీరు తెలుసుకున్నట్లయితే జీవితకాలం అంతా ఏ వ్యక్తి నీకు బోధించాల్సిన అవసరం లేదు. దేవుడే నీకు తండ్రిగా ఉండి తన పరిశుద్ధాత్మని నీలో ఉంచి నిన్ను నడిపిస్తూ నువ్వు 100 మందికి దేవుడి గురించిన సాక్ష్యం చెప్పేటట్లుగా ఆయన దైవత్వాన్ని ప్రకటించే వ్యక్తిలాగా నిన్ను తీర్చిదిద్దుకొని నడిపించి ఆయన రాజ్యంలో ఉన్నతమైన కిరీటాలు ఎవరికి వస్తాయి? ఈ లోకంలో గొప్ప ఉద్యోగాలు చేసేవాళ్ళు కలెక్టర్లకు వస్తాయా, లేకపోతే ముఖ్యమంత్రులకు వస్తాయా, లేకపోతే ఎవరికి వస్తాయి? దేవుడి కోసము నిజాయితీగా ఎన్ని కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా చివరి వరకు నమ్మకంగా ఉండి ఆయన చేత మెప్పించబడిన వ్యక్తులకి
పరలోక రాజ్యంలో కిరీటాలు ఇచ్చి ఆ 12 సింహాసనాల మీద కూర్చోబెడతానని తన శిష్యులకు చెప్పాడు. నమ్మకంగా మేము వెంబడించామయ్యా, నిన్ను వెంబడించాము, అన్నీ వదిలేసి నిన్ను వెంబడించాం, మాకేంటి నువ్వు ఇచ్చే బహుమానం అంటే పరలోక రాజ్యంలో 12 సింహాసనాల మీద కూర్చోబెడతారు మిమ్మల్ని, మీరందరికీ తీర్పు తీస్తారు. మళ్ళా ఈ లోకంలో నా నిమిత్తం మీరు ఏదైతే కోల్పోయారో వాటికి 100 రెట్లు మీకు దయచేస్తాను. మీరు కోల్పోతారు, కానీ ఈ జీవితం చివరిలోపు అదంతా మరలా నీకు అంతకంటే 100 రెట్లు మీకు దయచేస్తానని వాగ్దానం చేసిన దేవుని నువ్వు నమ్ముకున్నావు అంటే ఆయన నువ్వు ఎంతగా ప్రేమిస్తావా అని ఫస్ట్ నిన్ను చూస్తాడు. ఆయన నువ్వు అమితంగా ప్రేమించి ఆయన పరిపూర్ణమైన హృదయంతో నువ్వు ప్రేమించినట్లయితే ఈ జీవితంలో కష్టాలు నష్టాలు ఎన్ని వచ్చినా కానీ ఆయన కోసం నువ్వు జీవించే వ్యక్తిలాగా ఉన్నట్లయితే ఆయన నీ యొక్క భక్తికి, నీ యొక్క విశ్వాసానికి, ఆయన పట్ల నీకున్న ప్రేమకి చెల్లించిపోయి ఈ లోకంలో నీకు మరలా నీకు ఆయన ఇవ్వాల్సినవన్నీ ఇచ్చి నువ్వేవైతే కోల్పోతావో పరలోక రాజ్యంలో కూడా అత్యున్నతమైన ఆయన యొక్క బంగారు ఆ నగరులో నీకు సింహాసనాలు ఇవ్వచ్చు, కిరీటాలు ఇవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు. అంతటి గొప్ప ప్రేమ కలిగిన వ్యక్తిగా నిన్ను తీర్చిదిద్దాలని దేవాది దేవుడు ఇక్కడికి వచ్చాడు. అంటే అది దేవుడి యొక్క ప్రేమ. జ్ఞానమునకు పెంచిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకోవాలని నేను ప్రార్థన చేయించున్నాను. అంటే ఒక వ్యక్తి గురించి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడిలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకొని దేవుడితో కలిసి జీవించడం మూలంగా అతడి జీవితంలో గొప్పవాడు అవుతాడని చెప్పి దేవా అతను నేను తెలుసుకొని నీ మీద ఆధారపడి నీ ద్వారా ఈ లోకంలో ఆశీర్వదించబడే వ్యక్తిలాగా పరలోక రాజ్యంలో కూడా నీకు ఇష్టమైన బిడ్డలాగా అతన్ని తీర్చిదిద్దు దేవా అని చెప్పి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడి ప్రేమ తెలుసుకున్న వ్యక్తి ఈ లోకంలో ఎటువంటి పాపం చేయడు, ఈ లోకంలో ఎటువంటి అన్యాయం చేయడు, ఎవరికి అపకారం చేయకుండా తన దేవుడి ప్రేమను చూపిస్తూ అందరికీ దేవుడి సువార్తను ప్రకటించే వ్యక్తిలాగా ఉంటాడు. అంటే దేవుడి ప్రేమను తెలుసుకుంటే అతడు మంచివాడుగా ఆటోమేటిక్గా మారిపోతాడు. కాబట్టి ఒక వ్యక్తిని మంచివాడుగా మార్చాలంటే దేవుడిని అతనికి పరిచయం చేస్తే చాలన్న సత్యాన్ని ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నారు. ఎందుకంటే తను జీవించిన జీవితాన్ని మనకు కూడా మన జీవితాల్లో అప్లై చేయాలని చెప్తున్నాడు. అసలు ఇది చెప్పడానికి ముందు తను ఎలా ప్రార్థన స్టార్ట్ చేశాడు అనేది 14వ వచనం నుంచి ఉంటుంది. మనం ఒకసారి చదువుకున్నాము. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని అని చెప్తున్నారు. ఫస్ట్ ప్రార్థన స్టార్ట్ చేసే విధానం చెప్తున్నాడు. అంటే ఈ ప్రపంచంలో అన్నిటినీ సృజించిన అందరికీ తండ్రి ఎవరు? ఆదాము అవ్వకి తండ్రి ఎవరు? సృష్టికర్త ఆయనే కదా. యేసుక్రీస్తుకి తండ్రి ఎవరు? ఆయనే కదా. ఈ లోకంలో ఉన్న వంశావళులు కానీ మనుషులు కానీ నోవహు జలప్రలయంలో మొత్తాన్ని నాశనం చేశాడు. మరలా 8 మంది షేతు, హాము, యాపేతు ద్వారా మళ్ళీ ప్రపంచాన్ని మళ్ళా సృష్టించినప్పుడు వీళ్ళందరికీ నోవహుకి తండ్రి ఎవరు? దేవుడు. అంటే ఈ ప్రపంచంలో ప్రతి దాన్ని సృష్టించిన ప్రతి దానికి తండ్రి ఎవరంటే ఆ దేవాది దేవుడైన తండ్రి అయిన దేవుడు మాత్రమే అన్న సత్యం తెలుసుకొని, అంటే ఈ హేతు పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబమును ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని. అంటే ఈ కుటుంబ వ్యవస్థని ఆత్మీయ కుటుంబం కావచ్చు, శారీరకమైన కుటుంబం కావచ్చు, ప్రతి ప్రపంచంలో ఉన్న ప్రతి బంధము, ప్రతి కుటుంబము దేవుణ్ణి బట్టే ఏర్పాటు చేయబడింది. అది లౌకికమైన కుటుంబం కావచ్చు, ఆత్మీయమైన కుటుంబం కావచ్చు. ఆత్మీయమైన కుటుంబం అయితే దేవుడి యొక్క పరిశుద్ధ రక్తంలో కడగబడటం మూలంగా ఆయన తండ్రిగా అంగీకరించడం మూలంగా దేవుడి చేత ఏర్పాటు చేయబడిన కుటుంబం ఉంటుంది. అదే లౌకికమైన కుటుంబం అయితే రక్త సంబంధాలు, బంధువులతో ఈ యొక్క ఇంటి పేర్లను బట్టి, ఒక కులాన్ని బట్టో, ఒక మతాన్ని బట్టో ఏర్పాటు చేయబడింది. కానీ అన్నిటికీ ఆశ్చర్యం ఎవడంటే ప్రపంచంలో, ఈ లోకంలో, పరలోకంలో కానీ భూమి మీద కానీ ఏ తండ్రి అంటూ ఎవరైనా ఉన్నారో యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు చేస్తారు, ఎవరిని తండ్రి అని పిలవద్దు, నేనే తండ్రిని. ఈ ప్రపంచంలో తండ్రిని అంటూ ఉంటే తండ్రి అయిన దేవుడు అనే పదం మనం మాట్లాడుతాం చూడండి. తండ్రి అయిన దేవుడు, దేవుడు నీ దేవుడు తండ్రి అంతే. ఆ తండ్రి అయిన దేవుడిని బట్టి మనమంతా కుటుంబాలుగా ఆ తండ్రి ఏ కుటుంబం అని పిలువబడుతుందో ఆ కుటుంబం తండ్రి ఎదుట మోకాళ్ళుని అంటున్నాడు. అంటే మరి పౌలు భక్తుడు కదా, ప్రపంచం మొత్తం సువార్త సేవ చేశాడు కదా, అప్పటికే చాలా సంవత్సరాల నుంచి సువార్త చేస్తూ ఉంటాడు. సువార్త చేస్తూ చెరసాలకు వెళ్ళాడు, ఇబ్బందులకు వెళ్ళాడు, గొడవలు అయిపోయింది, సముద్రాల్లో గొడవలు, దొంగలు కొట్టారు, ఆ యొక్క మామూలు సైన్యాధికారులు కొట్టారు. ఇష్టానుసారంగా అతని జీవితకాలం అంతా శ్రమలు, ఇబ్బందులు గుండా వెళ్తున్నా కానీ అంత గొప్ప సువార్త సేవ చేసిన ఆ వ్యక్తి
తండ్రి అయిన దేవుడి ఎదుట మోకాళ్ళుని అనే పదం వాడతాడు. అంటే ఆ మోకాళ్ళు ఉండటం అనేది నీ విధేయతకి సాదృశ్యం. అంటే దేవుడిని నువ్వు ఎంత విధేయతతో నువ్వు ఇప్పుడు ఒక గొప్ప వ్యక్తి ముందు నువ్వు కాలు మీద కాలు వేసుకొని కూర్చోవు కదా, ఎంతో కొంత నీ స్థాయిలో నువ్వు వినయాన్ని విధేయతని ప్రదర్శిస్తావు. అలాగే అంత గొప్ప తండ్రి అయిన దేవుడి ఎదుగా మోకాళ్ళుని అంటున్నాడు. ఈ మోకాళ్ళుని ప్రార్థిస్తున్నాను అంటాడు. అంటే ప్రార్థన చేయటంలో శ్రేష్టమైన దేవునికి నచ్చిన ఆ యొక్క పోచర్ ఏంటంటే మోకాళ్ళ ప్రార్థన. ఎందుకంటే ప్రతి వ్యక్తి చేశాడు. బైబిల్ గ్రంథంలో దానియేలు ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేసినట్లుగా దానియేలు గ్రంథంలో మనకుంటుంది. అలాగే క్రొత్త నిబంధనలో కూడా స్టెఫన్ను కూడా రాళ్లతో కొట్టి చంపేస్తున్నప్పుడు మోకాళ్ళుని వీళ్ళని క్షమించు దేవా అంటాడు. పేతురు కానీ పౌలు భక్తుడు కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ మోకాళ్ళుని తబితాని బ్రతికిచ్చేటప్పుడు పేతురు మోకాళ్ళుని ప్రార్థన చేసినట్లుంటుంది. పౌలు కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ సముద్ర తీరాలు కానీ రకరకాలు కానీ ఇప్పుడు ఇక్కడ చెప్పినట్లుగా కానీ మోకాళ్ళుని ప్రార్థన చేసినట్లుగా ఉంటుంది. అదంతా ఎందుకు? మన యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో శోధనలో ప్రవేశించే టైంలో రేపు చచ్చిపోతున్నాడు. సైనికులు వచ్చి తనని పట్టుకుంటున్నారు, నా సిలువ వేస్తానని తనకు ముందుగా జరగబోయేదంతా తెలిసినప్పుడు కూడా యేసుక్రీస్తు కూడా ఆ గెత్సెమనే తోటలో మోకాళ్ళుని ప్రార్థన చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త 22:41 చదువుకొని ముందుకెళ్ళిపోతాము. వారి యొద్ద నుండి రాతివేట దూరం వెళ్ళి మోకాళ్ళుని నీ చిత్తమైతే మోకాళ్ళుని అనే పదం చెప్తున్నా. అంటే యేసుక్రీస్తు కూడా తండ్రి అయిన దేవుడి ఎదుట మోకాళ్ళు ఉన్నాడు. తండ్రి అని పిలుస్తున్నాడు అక్కడ. అంటే తండ్రి ఎదుట, అంటే దేవుడు ఎంత గొప్పవాడు అనేది యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు చెప్పాడు. అంటే ప్రార్థనలో ఉన్న ఔన్నత్యం తెలియాలంటే బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తుని మించిన ప్రార్థన చేసిన వ్యక్తి ప్రపంచంలో ఎవరు లేరు. యేసుక్రీస్తు తర్వాత పౌలు భక్తుడు చేస్తాడు. యేసుక్రీస్తు నిరంతరం తను ఎప్పుడైతే, అంటే వాక్య భాగంలో మనకు 30 సంవత్సరాల దాకా ఆయన మనకి తనకు కొంత చాలా తక్కువ తెలుస్తుంది కానీ 30 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నాడో ఆ దినము నుంచి ప్రార్థించడం, 40 దినాలు ప్రార్థించడం మొదలుపెట్టి తను చనిపోయి సిలువలో కూడా చివరికి తండ్రి నా ఆత్మని నీకు అప్పగిస్తున్నానని ప్రార్థన చేసి చనిపోయింది. అంటే తన యొక్క జీవితం మొత్తం తండ్రి ఎదుటగా మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ తండ్రిని ప్రసన్నం చేసుకొని ఆయన ద్వారా ప్రతిదీ పొందుకోవటానికి దేవుడితో నిరంతరం మాట్లాడేవాడు. ఎందుకు? పరిశుద్ధాత్మత ఉన్నాడు కదా, దేవుడు కుమారుడు కదా, జ్ఞానవంతుడు కదా, ఆయనకి జ్ఞానం అవసరం లేదు కదా. కానీ మరి తండ్రికి ఎందుకు ప్రార్థన చేసేవాడు మనం ఆలోచించినట్లయితే, నిన్ను స్తుతించిన, నిన్ను సూచించిన, నేను ఒక పని మీద పంపించిన లోకంలో ఉన్న యజమానులకు ఎలాగైతే మనం నమ్మకంగా ఉంటూ ప్రతి క్షణము ఈరోజు ఉదయాన్ని ఇది చేశాను, మధ్యాహ్నం ఇది చేశాను, సాయంత్రం ఇది చేశాను అని ఇక్కడ ఒక పరవాసిగా ఒక ఊరికి వెళ్ళినప్పుడు నిన్ను ఒక హైదరాబాద్ ఒక పని మీద నీ యొక్క యజమానుడు పంపిస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 4 రోజులు ఉండి ప్రతి దినము నువ్వు ఉదయం ఇది చేశాను, సాయంత్రం ఇది చేశాను, ప్రతిరోజు ఏదైనా ఇది ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తూ తనకి తెలియచేస్తూ తను కూడా ఓకే వెళ్ళను, నువ్వు బాగా చేసావు, ఇంకా బాగా చేయి, రేపు కూడా నాకు చెప్పంటే అలా 4 రోజుల పాటు నువ్వు ప్రతిదీ చెప్తూ తన యొక్క మా ప్రేమను ఎలాగైతే పొందుకొని వచ్చాక ఎలాగైతే నేను చెప్పినట్లుగా చక్కగా చెప్తే బలా మంచి దాసుడా అన్నట్లు యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో ఉన్నంత కాలము ప్రతి దినము పగలంతా బోధించేవాడు. రాత్రిపూట వెళ్ళిపోయి తండ్రితో ప్రార్థన చేస్తూ దేవా నీ శక్తి నువ్వు, లేకపోతే వీళ్ళని కాపాడని నిరంతరము మోకాళ్ళని ప్రార్థన చేసేటట్లుగా ఉంటుంది. యోహాను సువార్త 17వ అధ్యాయం చూస్తే 17వ అధ్యాయం మొత్తము దేవుణ్ణి ఎంతో గొప్ప ఔన్నత్యాన్ని పొగుడుతూ ప్రార్థిస్తూ స్తుతిస్తూ అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను అంటాడు, నీతి స్వరూపుడా అంటాడు. ఎంతో గొప్ప గొప్ప పదాలతో యేసుక్రీస్తు తన తండ్రి అయిన దేవుణ్ణి ఎంతో అత్యద్భుతంగా కొనియాడుతూ ప్రార్థించినట్లుగా ఉంటుంది. ప్రార్థన అనేది ఏంటంటే ఎదుటి వ్యక్తినికి నీ జీవితంలో ఆయన ప్రతి నిమిషం నిన్ను నువ్వు సబ్మిట్ చేసుకోవటం. నేను ఇది చేశాను, ఇది చేయబోతున్నాను, నీ చిత్తం ఏంటి దేవా, నా జీవితంలో నువ్వు తోడుండు జరిగింది చెప్తావు, జరగబోయే దానిలో ఆయన శక్తిని అడుగుతూ ఉంటావు. ప్రతిదీ నేను ఇలా చేశాను అంటే ఓకే క్యారియర్, ఇంతవరకు బాగా చేసావు, చక్కగా ఇంకా ముందుకెళ్ళు, లేకపోతే ఇది సరిగ్గా చేయలేదు, ఇది మళ్ళీ రెక్టిఫై చేసుకొని ఇంకా ముందుకెళ్ళని లోకంలో వాళ్ళు ఎలాగైతే చెప్తారో యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడి ఎదురు కూడా ప్రతి దినము ప్రార్థన చేసుకుంటూ తన జీవితంలో 3.5 సంవత్సరాల్లో దేవుణ్ణి ఎడబాయకుండి ప్రార్థించినట్లుగా ఉంటుంది. అంటే అంత గొప్ప యేసుక్రీస్తు చేసిన ప్రార్థనే పౌలు భక్తుడు కూడా తన జీవితంలో అలవర్చుకొని ఇక్కడ మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ
మనకు మళ్ళీ ఇప్పుడు మనం చూస్తే బైబిల్ గ్రంథంలో మనకి ఎవరు కనపడతాడు? పరిసయ్యుడు, సుంకరి కనపడతాడు. పరిసయ్యుడు తను హెచ్చించుకుంటూ కాపాడుతూ ఉంటాడు, పొగుడుకుంటూ. సుంకరేం తను చేసిన తప్పుల్ని దేవా నన్ను క్షమించి అంటూ ఉంటాడు. అంటే ఈ విధమైన ప్రార్థనలు మరి వేద విధవరాలు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి కానుకిచ్చినట్లు ఉంటుంది, కానీ తన మనసుని దేవుడి ముందు ప్రోక్షించినట్లుగా ఉంటుంది. అంతకు మించి ఇంకా ఏమీ కనపడదు. అంటే దేవుడితో నమ్మకంగా ఉంటుంది, తన మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించినట్లుగా దేవుడు చెప్తాడు. అంటే రకరకాలైన విధానాల్లో నువ్వు ప్రార్థనా జీవితం కలిగి ఉంటావు. కానీ ఇక్కడ ఇప్పుడు స్టెఫన్ ఇందాకేమన్నాడు? వీళ్ళని క్షమించన్నాడు. అంటే అక్కడ ఆ సన్నివేశంలో వాళ్ళంతా దేవుడికి వ్యతిరేకంగా తన పాపాన్ని, అంటే వాళ్ళ పాపం కూడగట్టుకుంటూ దేవుడికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. కాబట్టి ఆ వ్యతిరేకమైన సమయంలో దేవుడు ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చి ఎక్కడ దహించి వేస్తుందో అని దేవుడు మోషే ఎలాగైతే ఆ యొక్క 32వ అధ్యాయం నిర్గమకాండంలో వాళ్ళందరూ ఇశ్రాయేల్ ప్రజల కోసం ప్రార్థించి వాళ్ళని అంటే విగ్రహారాధన చేసినప్పుడు నశించిపోకుండా వాళ్ళని కాపాడమని ఎలాగైతే ప్రార్థన చేశాడో, స్టెఫను కూడా ఆ వ్యక్తిని నీతిమంతుని చంపేస్తున్నప్పుడు వీళ్ళని క్షమించు దేవా, వీళ్ళని క్షమించు దేవా అంటాడు. అంటే సందర్భానుసారమైన ప్రార్థన. అక్కడ వాళ్ళని రక్షించమని చేయాల్సినంత అవసరం లేదు. వాళ్ళని క్షమించు దేవా అంటే వాళ్ళ పాపం, వాళ్ళు చేస్తున్న తప్పు మీద వాళ్ళకు పాప భీతి కలిగి వాళ్ళు మళ్ళా మార్పు చెంది వాళ్ళు రక్షించబడేటట్లుగా నీ కృప చూపించు దేవా అనే దేవునికి నీ మనసు తెలియజేసుకుంటే ఆ స్టెఫను చేసిన ప్రార్థనే పౌలుని మార్చింది. స్టెఫన్ ఆ రోజు పొందిన శ్రమలు, కష్టాలు, యేసుక్రీస్తు సిలువలో చనిపోవటం పౌలు భక్తుడు చూడలేదు. కానీ స్టెఫన్ని తనే చంపుతున్నప్పుడు, ఎదురుగా సాక్షిగా ఉన్నప్పుడు, స్టెఫన్ దేవుడి కోసం చనిపోతున్నప్పుడు హతసాక్షిగా ఆ క్షమాగుణాన్ని కలిగి దేవదూత వచ్చేసి కలిగిన ఆయన ముఖాన్ని చూసి చనిపోయేటప్పుడు కూడా ఇంత దేదీప్యమానమైన కాంతివంతమైన మహిమ కలిగిన ఆ ముఖాన్ని చూసి దాంట్లో ఉన్న నిశ్చలతని, దాంట్లో ఉన్న దృఢమైన సంకల్పాన్ని, దేవుడి పట్ల తనకున్న ప్రేమని చూసినప్పుడు నిశ్చేష్టుడైపోయి నిజంగా ఈతను నమ్ముకున్న దేవుళ్ళు ఇంత గొప్పతనం ఉందా, నిజంగా ఈయన ఇంత గొప్పవాడా అని చెప్పి అన్వేషించటం మొదలుపెట్టాడు. ఆ అన్వేషణకి పౌలు భక్తుడు కావటానికి కారణం ఏదో తెలుసా? దేవుడు ఎలాగైతే మార్చుకున్నాడో కానీ స్టెఫను ప్రధాన కారణం. స్టెఫను మోకాళ్ళుని చేసిన ప్రార్థన ఒక సౌలు జీవితాన్ని మార్చేసి పౌలుగా రూపాంతరం చెందించి అదే దృఢమైన దీక్షతో తన జీవిత కాలమంతా జీవించిన వ్యక్తిలాగా ఉన్నాడు. అదే ప్రార్థనా జీవితాన్ని కలిగి పౌలు జీవించినట్లుగా ఉంటారు. మరి మన జీవితాల్లో మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది? నీ ప్రార్థనా జీవితం ఎవరినైనా మార్చగలుగుతుందా? నీ ప్రార్థనా జీవితం దేవుణ్ణి మెప్పించగలుగుతుందా? నీ ప్రార్థనా జీవితం నిన్ను ఒక బలమైన ఆత్మీయమైన విశ్వాసగా నిన్ను నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తుందా? దేవుని యొక్క గొప్ప జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమని తెలుసుకోవటానికి అది ఉపయోగపడుతుందా లేదనేది మనల్ని మనం ప్రశ్నించుకుందాం. అంటే ఒక వ్యక్తి తన జీవిత విధానంలో జీవించిన విధానం ఇంకో వ్యక్తి చూసినప్పుడు అతను చూసి యేసు క్రీస్తు యొక్క జీవితాన్ని ఇతరుల్లో చూసినట్లుగా చూడగలిగినప్పుడు మాత్రమే అతడు రూపాంతరం చెంది దేవుని దగ్గరికి రాగలుగుతాడన్న సత్యాన్ని తెలుసుకోండి. అయితే ఇక్కడ పౌలు భక్తుడు కొన్ని విషయాలు ప్రార్థన చేస్తాడు. అది మనందరికీ ఎవరికి సాధ్యం కాదు, కానీ అలాంటి ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఉంటాడు. ఏమంటాడంటే, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను అంటాడు. అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి, మీ అంతరంగ పురుషుడు ఎవరు? మీ ఆత్మని ఉజ్జీవింప చేసి నడిపించేది ఎవరు? ఎప్పుడైతే నువ్వు దేవుడిని నీ తండ్రిగా, కుటుంబంలో తండ్రిగా నమ్ముకుంటావో దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మ శక్తిని ఇస్తానని చెప్తాడు అపోస్తల కార్యంలో 1వ అధ్యాయంలో. ఆ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగినంటే అపోస్తల కార్యంలో 1:8 చెప్తాడు, మీరు పరిశుద్ధాత్మను నేను పంపిస్తాను, అప్పుడు మీరు శక్తిని పొందెదరు అని చెప్తాడు. మీ మామూలు శారీరకమైన బలం కాదు, కానీ అంతరంగికంగా మీ మనస్సు అనేది చంచలంగా భయకంపితుడైపోయి ఉంటుంది. కాబట్టి ఆ భయాన్ని మీకు తీసివేసి శక్తి కలిగినదిగా దేవుడు ఎలాంటి ఆత్మని ఇస్తాడు? మనకి ఇంద్రియ నిగ్రహము, శక్తి కలిగిన ఆత్మనే ఇస్తాడు, కానీ పిరికితనం కలిగిన ఆత్మని ఇవ్వలేదు. ఇంద్రియ నిగ్రహము, శక్తి కలిగిన ఆత్మని ఇస్తానంటున్నాడు. ఇక్కడ అలాంటి అంతరంగం నందు శక్తి కలిగి ఉంది అంటున్నాడు. అంటే మీ అంతరంగంలో ఖాళీగా ఉంచుకోకుండా, దానికి ఎలా పడితే అలా ఆలోచించడానికి శక్తి ఇవ్వకుండా అంతరంగం మందు దేవుడి యొక్క పరిశుద్ధాత్మను కలిగిన వ్యక్తిలాగా మీరు ఉండాలి అని కోరుకుంటున్నాడు. ఫస్ట్గా తను చేసే ప్రార్థనలో ప్రతి వ్యక్తిని ఏమంటున్నాడు? మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. మీ జీవితంలో, ఈ లౌకికమైన జీవితంలో మనకు ఆకలేస్తే భోజనం తింటాం,
లేకపోతే ఇంకా బలమైన ఆహారం తింటాం, అప్పుడు మనకి బలం వచ్చింది. అప్పుడు దాకా నీరసంగా ఉండడం వల్ల బలం పొంది మన పనులు మనం చేసుకోవాలి. అలాగే ఆత్మీయమైన జీవితంలో నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకున్నావో, దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు ఆయనకు విధేయత కలిగిన జీవితాన్ని నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో, ఆయన తన పరిశుద్ధాత్మను నీకు ఇచ్చినప్పుడు శక్తి కలిగి ఆయనలో బలపరచబడతావు, పొందుతావు. అంటే ఆ పరిశుద్ధాత్మ శక్తి నీకు దేవుడి యొక్క జ్ఞానాన్ని ఇస్తుంది, దేవుడి యొక్క వివేచాన్ని ఇస్తుంది, ప్రతి దాని గురించిన వివరణ నీకు ఇస్తుంది, నీలో ఆత్మ ఫలాలను ఇస్తుంది. దేవుడి యొక్క శక్తిని నీ ద్వారా బయలుపరచడానికి ప్రపంచంలో అది పనిచేస్తుంటుంది. కాబట్టి అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి దాని ద్వారా ఏం చేయాలంటాడు, దాని వలన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను. మీ హృదయ అంతరంగంలో దేవుడి పట్ల బలమైన విశ్వాసంతో దేవుడు నాతోనే ఉన్నాడు, దేవుడు నా హృదయంలోనే ఉన్నాడు, నా హృదయ అంతరంగంలోనే ఉన్నాడు, ఆయన నా హృదయంలో ఉండటం మూలంగా నేను బలవంతుణ్ణి, నేను అంటే నీ హృదయమే నా ఆలయం అన్నాడు కదా, నా హృదయమే దేవుడి యొక్క ఆలయం అన్నాడు కదా. చర్చిలో నీ ఆలయాలు కాదు కదా, ఎంతసేపు అంటే కొంచెంసేపు వాళ్ళు ఆరాధించిన సమయమే దేవుడు అక్కడ ఉంటాడు, కానీ ఎల్లప్పుడూ నిరంతరం ఆరాధించే స్థలం ఏదైనా హృదయమే కదా. అలాంటి ఆలయం, దేవుడి ఆలయమైన ఈ హృదయంలో దేవుడు నీ విశ్వాసం ద్వారా నువ్వు ఎంతగా దేవుడిని ఆరాధిస్తావో ఆ విశ్వాసం నువ్వు చూపించడం మూలంగా దేవుడు నీ హృదయంలోనే ఉంటాడు అన్న సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలని దేవుడు చెప్తున్నాడు. ఆత్మ చేత నువ్వు శక్తిని పొందుకోవాలి. ఎప్పుడైతే దేవుడి కుటుంబం అని పిలుస్తావో, దేవుడి పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడాలి. ఆ పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు నీ జీవితంలో ఆత్మీయమైన జీవితంలో కార్యాలు చేయాలి. మళ్ళా దేవుడి పట్ల బలమైన విశ్వాసం ద్వారా నీ హృదయం అనే ఆలయంలో దేవుడిని ప్రతిష్ఠించుకొని ఉండేటట్లుగా ఏం కావాలంటే క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమద ఐశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనయు. తన మహిమద ఐశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనంటే యేసుక్రీస్తు ఆత్మను పొందుకున్నావు, ఆత్మ ద్వారా నడిపించబడుతున్నావు. దేవుడు నీ హృదయాన్ని ఆయన ఆలయంగా చేసుకొని అక్కడ ఆరాధించబడుతున్నాడు. నీ హృదయంలో దేవుడు ఉన్నాడంటే నువ్వు ఆరాధనకు యోగ్యుడైన స్థానముగా ఉన్నాడు. అలాంటి ఆరాధించబడి ఘనత పొందే ఆ సమయంలో తన మహిమ ఐశ్వర్యం చొప్పున, దేవుడిలో ఉన్న మహిమ కానీ ఐశ్వర్యం కానీ దాని చొప్పున నీ జీవితంలో ప్రతిదీ జరిగించాలి. అంటే ఇలాంటి ఆత్మీయ జీవితంలోకి నువ్వు రూపాంతరం చెందించినప్పుడు నీ జీవితంలో ప్రతిదీ దేవుడు తన ఐశ్వర్యం చొప్పున, తన మహిమ చొప్పున నీ జీవితంలో ప్రతిదీ జరిగించాలి అని ఆయన కోరుకుంటున్నాడు. అంటే దేవుడిని నమ్ముకున్న ప్రతి బిడ్డ దేవుడి శక్తి కలిగి ఉండాలి. అంటే పరిశుద్ధాత్మని పొందుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ ద్వారా నీ జీవితాన్ని నడుపుకుంటూ బలపరుచుకుంటూ దేవుడి యొక్క ఆత్మీయమైన ఫలాల్ని కానీ కృపావరాలని కానీ పొందుకుంటూ వాక్య జ్ఞానంలో అంటే బలపరచబడటం అంటే నువ్వు వాక్యాన్ని నిరంతరం చదవాలి, ప్రార్థన చేసుకుంటూ ఉండాలి, సహవాసంలో ఉండాలి. దేవుడి వాక్యాన్ని ఎవరికి పడతానికి చెప్తూ నువ్వు దేవుడి యొక్క సాక్షిగా ఉండి సాక్షి జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉండాలి అనేది బలపరచబడతాం. ఆత్మీయంగా బలపరచబడతాం అంటే నువ్వు ప్రార్థనలో బలపరచబడాలి. అంటే రోజు రోజుకి పెరగాలి. వాక్యంలో చదువుతున్నప్పుడు ఒకరోజు అర్థం కాని తర్వాత చదువుతున్నప్పుడు దాన్ని నీకే అర్థం కాని నువ్వు విడమర్చి ఒకరికి చెప్పగలగాలి, తర్వాత 10 మందికి చెప్పగలగాలి, తర్వాత 100 మంది 1000 మందికి 1,00,000 మందికి ప్రపంచంలో ఏ వ్యక్తి అడిగినా కానీ ఆ వాక్యంలో ఉన్న దేవుడి యొక్క మర్మము జ్ఞానాన్ని ప్రతి వ్యక్తికి చెప్పగలిగేంత శక్తి కలిగిన బలం కలిగిన వ్యక్తిలాగా నిన్ను రూపాంతరం చెందించుకోవాలి. అలాంటి ఆత్మీయమైన జీవితంలోకి మీరు నడిపింపబడాలని, అది కూడా దేవుడు మహిమ నుంచి, దేవుడి ఐశ్వర్యం నుంచి నీకు అలాంటి శక్తిని, అలాంటి వరాల్ని, అలాంటి దేవుడి యొక్క ఆశీర్వాదాలని ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ యొక్క టబర్నికల్లో నుంచి మోషే ఊరికిన లోపల నుండి బయటకు వస్తాడు. వచ్చేటప్పటికి దేవుడు మహిమ అతని మీద నివసిస్తే అతని ముఖం ఎలా ఉంటుందో తెలుసా? ప్రకాశవంతము. దేవుడు మహిమలో ఉన్న వ్యక్తి ఆ మహిమ నుంచి బయటికి వెళ్ళినప్పుడు ప్రపంచం అలా చూసినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? నీ ముఖ వర్చస్సు కానీ, నీ తేజస్సు కానీ, నీ యొక్క జ్ఞానము కానీ, నీ యొక్క ఆ పర్సనాలిటీ అంటే నీ చుట్టూతా దేవుడి యొక్క మేఘం ఆవరించి ఉంటే, దేవుడు మహిమ నీ చుట్టూతా ఆవరించి ఉంటే నీకు సంబంధించి నీకు ఎనిమి కానీ ఎవడు కానీ నీ దగ్గరికి రావడానికి, నీతో మాట్లాడటానికి కూడా భయపడేటట్లుగా నీ ఆత్మీయ జీవితం అంటే దేవుడు నీకు కవచములాగా, సేఫ్ గార్డ్ లాగా
దేవుడు నిన్ను వెన్నంటి నడిపిస్తూ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా దేవుడు కాపాడతాడు. అలాంటి అత్యద్భుతమైన ఆత్మీయ జీవితంలోకి మీరు దేవుడు మహిమ, దేవుడు ఐశ్వర్యం అంటే దేవుడిలో ఉన్న గొప్ప లక్షణాలు ఏంటి? ఆయన ఐశ్వర్యం ఏమంటే ఆయన ప్రేమమయుడు, దయామయుడు, కరుణామయుడు, ఆయన దీర్ఘశాంతుడు, దయాళుత్వం ఉంది. ఆయనలో ఉన్న గొప్ప ఔన్నత్యం ఏంటంటే ఆయన నోటి మాట చేత ఏదైనా చేయగలడు. ఆయన స్వస్థపరిచాడు, ఎవరినైనా ముట్టుకుంటే స్వస్థపరిచాడు. దెయ్యాలను వదిలించగలడు, నోటి మాటతో దెయ్యాలు పారిపోతాయి. ఆయన సృష్టిలో అసాధ్యమైనది ఏదీ లేదు. సముద్రాన్ని ఆపగలడు, ఆకాశాన్ని ఆపగలడు, సూర్యచంద్ర నక్షత్రాలు ఏదైనా ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి ఆయన ఐశ్వర్యం చొప్పున, ఆయన మహిమ చొప్పున అంటే ఆయన చేసే ప్రతి దాన్ని నీవు ఆయన కుమారుడిగా, కుమార్తెగా చేయగలిగిన ఆ సామర్థ్యాన్ని నువ్వు పొందుకోవాలని, దేవుని ఆత్మని పొందుకున్నావు, దేవుడు ఎందుకు బలపరచబడుతున్నావు, దేవుడిలో నిత్యము బలపరచబడుతున్నావు. దేవుడి యొక్క హృదయం, నీ హృదయంలో ఆయన విశ్వాసం ద్వారా స్థిరంగా నివాసం వేసుకొని నీ హృదయ అంతరంగంలో దేవుడు ఉన్నాడు అంటే నీ జీవితం అంతా ఆత్మీయమైన జీవితంలో దేవుడిని కలిగిన వ్యక్తిలాగా నువ్వు ఉన్నప్పుడు ఆకాశం నుంచి దేవుడు, ఆకాశం నుంచి చేయాల్సిన అవసరం లేదు, నీలోనే నివసిస్తున్నాడు కదా. నీలోనే ఆయన పరిశుద్ధాత్మ పనిచేస్తుంది కదా. నీలోనే ఆయన కార్యాలను సఫలం చేయడానికి కావాలని శక్తిని, బలాన్ని ఇచ్చాడు కదా. నీ హృదయాంతరంగంలో ఆయన ఆశ్రయుడై ఉండి నీ చేత ఆరాధన పొందుతున్నాడు కదా. అప్పుడు నీ ద్వారా ఆయన మహిమ, ఐశ్వర్యం చొప్పున నీ ద్వారా తన యొక్క కార్యాన్ని జరిగిస్తాడు. అలాంటి శక్తిమంతులు అవ్వాలని చెప్పి నీ కొరకు ప్రార్థన చేస్తుంటాడు. తర్వాత మళ్ళీ చూసుకుంటే తర్వాత కంటిన్యూషన్, దేవుడి సంపూర్ణతలో పూర్ణులగునట్టుగా ప్రేమ యందు వేరుపాడి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును అంటాడు. మీరు దేవుడి సంపూర్ణత యందు పూర్ణులగునట్లు ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, లోతు, ఎత్తు మొత్తము తెలుసుకున్నారు. ఇక్కడ ఏమంటున్నాడు? మళ్ళా మీరు దేవుడి యొక్క సంపూర్ణత యందు పూర్ణులవ్వాలి. దేవుడు మనకి మత్తయి సువార్త 5వ అధ్యాయం చివరి వచనంలో చెప్తాడు, నేను పరిపూర్ణుడు కాబట్టి మీరు కూడా తండ్రి అయిన దేవుడు పరిపూర్ణుడు కాబట్టి మీరు కూడా పరిపూర్ణత. ఆ పరిపూర్ణతకి పైన ఏమని చెప్తాడంటే మీరందరినీ క్షమించండి అంటాడు. మీరందరినీ ఒక చెంప మీద కొడితే రెండో చెంప మీద, దీనిపైన ఏం వచనాలు చెప్తాడు? మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులై ఉండండి. పైన ఏం చెప్తాడంటే మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయడి అని చెప్తాడు. పైన ఇంకా చాలా గొప్ప గొప్పవి చెప్తాడు. మిమ్మల్ని ఎవరైనా ద్వేషిస్తే వారిని క్షమించమని చెప్తాడు. రకరకాల అని చెప్పి ఇవన్నీ నీ పరిపూర్ణతలోకి నీ యొక్క ఆలోచన విధానాన్ని డైవర్ట్ చేసుకుంటూ దేవుడి మార్గంలోకి రూపాంతరం చెందటం. అంటే 5వ అధ్యాయంలో చెప్పిన ప్రతిదీ చెప్పుకుంటూ ధన్యతలను చెప్పుకుంటూ ఆత్మ విషయమై దీనిలో అయిన వారు ధన్యులు, వాళ్ళకు రాజ్యం అనేది ప్రారంభించి ఆ అధ్యాయం చివరికి వచ్చేటప్పటికల్లా ఇలాంటి పరిపూర్ణమైన మీ దేవుడి యొక్క తండ్రి అయిన దేవుడి లక్షణాన్ని మీరు కూడా అలవాటు చేసుకొని పరిపూర్ణమైన ఆత్మీయ స్థితిలోకి వెళ్ళండి. అటు ఇటు చంచలమైపోయి ఏదో ఒక స్వభావం, దేవుడిది ఒక లక్షణం నేర్చుకొని ప్రార్థన చేసుకుంటే ప్రార్థన చేయడం నాకు వచ్చింది కదా, వాక్యం చదువుకోవడం నాకు వచ్చింది కదా, ఆదివారం చర్చికి వెళ్తున్నాను, ఆరాధనకి వెళ్తున్నాను కదా, విశ్రాంతి దినాన్ని పాటిస్తున్నాను కదా అని కొన్ని బాహ్యమైన మనుషులందరికీ కనబడే ఆచారాలనే క్రైస్తవ్యం అనుకోకుండా ఆయన పరిపూర్ణతలో కంటే దేవుడి యొక్క లక్షణాలని నీ హృదయంతలోకి నువ్వు రూపాంతరం చెందించడానికి మామూలు స్థితి నుంచి పరిపూర్ణమైన స్థితిలోకి నువ్వు వెళ్ళాలని కోరుకుంటున్నాడు. అంటే మనం ఇంకా ప్రారంభ దశలోనే ఉంటాం, కానీ ఇంత పరిపూర్ణులు అవ్వాలంటే చాలా కష్టం. ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, లోతు, పొడుగు గ్రహించుటకు. అంటే ప్రేమ యందు వేరుపాడి స్థిరపడి ప్రేమించటం అనేది ఈరోజే నేర్చుకోవటం మొదలుపెట్టండి. నీకు ప్రేమించటం అనేది రాదు. వేరుపారి అంటే భూమిలో ఒక వేరుని మనం పెడతాం, చిన్న మొక్కని. ఆ వేళ్ళు పెద్దవి అవుతున్న కొండ నుంచి భూమిలో అవి స్థిరంగా ఉండిపోయి నీ చెట్టు ఎంత ఎదిగినా కానీ పడిపోకుండా వేళ్ళే ఆపేస్తూ ఉంటాయి. అలాంటి నువ్వు ప్రేమించే మనసుని భూమిలో స్థిరంగా ఎలాగైతే పెద్ద చెట్లు ఆ వేళ్లతో భూమిలో ఒక సామ్రాజ్యాన్ని స్థాపించేసేసి ఆ చెట్టు పడిపోకుండా ఆ వేళ్ళని ఎలాగైతే కాపాడుతాయో, నీలో ప్రేమించటం అనే మనసుని లోపల వేరు పారినట్లుగా దాన్ని ఎక్కువగా దేవుడి యొక్క ప్రేమని నీ మనసు అంతరంగంలో నువ్వు పెట్టుకొని ఎదుటి వ్యక్తుల్ని ప్రేమించటం అనేది, అంటే వేరు పారి ఆ భూమిలోకి తన్నినట్లుగా చెట్టు వేళ్ళు నీ హృదయ అంతరంగంలో కాదు, నీ ఆత్మీయ జీవితంలో ప్రేమించటం అనేది ఒక అలవాటుగా చేసుకొని
దాన్ని నీ జీవితంలో అలవాటు, నువ్వు చేసేది అప్పటికప్పుడు నేర్చుకున్నది కాదు, నీ జీవితంలో అది సాధారణమైన అలవాటు, నువ్వు చేసేదో ప్రతి నీ యొక్క మనసుకు సంబంధించిన ఒక అలవాటుగా చేసుకొని అలాంటి వేరు పారి దాంట్లో ఉంటూ దేవుడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు లోతు గ్రహించుటకు, అంటే ఈ ప్రేమ, దేవుడి యొక్క ప్రేమ, ఎదుటి వ్యక్తుల్ని ప్రేమించడం అనేది నువ్వు ఎవరితో నేర్చుకోవాలో తెలుసా? సమస్త పరిశుద్ధులతో కలిసి. అంటే మంచి ఆత్మీయ జీవితం కలిగి ఉండి క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధులుగా ఉండటానికి నిశ్చయించుకొని పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే వాళ్ళు ఇతరుల్ని ఎలా ప్రేమిస్తున్నారనేది చూసుకొని వాళ్ళందరితో కలిసి ఆ ప్రేమించటం అనేది, నువ్వు ప్రేమించటం మొదలుపెట్టి దేవుడి యొక్క ప్రేమని తెలుసుకోవాలి. అంటే నీ అంతటా నీ వల్ల కాదు, నేను నాకు నచ్చిన ప్రేమను చూపించేసి ఇదే ప్రేమ అనుకుంటే కాదు, కానీ ప్రపంచంలో దేవుడి యొక్క దైవజనులు గొప్ప గొప్ప వాళ్ళంతా ప్రేమించడం అంటే ఎలా ప్రేమించారు అనేది సమస్తమైన పరిశుద్ధులతో, అంటే ఒక వ్యక్తితో కాదు, పరిశుద్ధుల సమూహంతో కలిసి ఆ ప్రేమించటం అనేది, మనుషుల్ని ప్రేమించటమా దేవుణ్ణి ప్రేమించటమా ఎలా ప్రేమించాలనేది వాళ్ళందరితో కలిసి నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి తెలుసా? ఆ ప్రేమలో ఉన్న లోతు కానీ, ఎత్తు కానీ, పొడుగు కానీ, వెడల్పు కానీ, అంటే కూలంకషంగా ఆ ప్రేమని మొత్తము 100% దేవుడి ప్రేమ ఏంటి, నేను ఎలా జీవించాలి, మనుషుల్ని నేను ఎలా ప్రేమించాలి, దేవుడిని ఎలా ప్రేమించాలి. దేవుడు ఇచ్చిన 2 ఆజ్ఞలు ఏంటి? గొప్ప ఆజ్ఞలు. ధర్మశాస్త్రంలో ఉన్న 10 ఆజ్ఞల్ని 2 ఆజ్ఞలు కుదించాడు. నీ తండ్రి అయిన దేవుణ్ణి పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో ప్రేమించాలి. రెండోది నీ పొరుగువాడిని ప్రేమించాలి. ఇదంతా ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రంలో ఉన్న సారాంశం అంతా ఇదే. అంటే ఈ రెండింటిని నువ్వు అన్వేషించడానికి, నీ జీవితంలో అప్లై చేయడానికి సమస్తమైన పరిశుద్ధులతో కలిసి నువ్వు ఒక్కడే కాదు, నేను దేవుడిని ప్రేమిస్తున్నాను, నేను గొప్పవాడిని, దేవుడిని బాగా ప్రేమిస్తున్నాను, నేను గొప్ప దైవజనుడిని అనుకొని నిన్ను, లేకపోతే నేను గొప్ప క్రైస్తవుని నిన్ను నువ్వు బుకాయించుకోవడం కాదు, కానీ సమస్త పరిశుద్ధులతో, అంటే లోకంలో ఆయనకు సంబంధించి యథార్థమైన భావంతో దేవుడిని అన్వేషించి ఆయన ప్రేమను తెలుసుకోవాలని ఎవరైతే అన్వేషిస్తున్నారో వాళ్ళందరితో కలిసి దేవుడి ప్రేమను అన్వేషించి మొత్తము కూలంకషంగా పరిపూర్ణంగా దాన్ని లోతు తెలుసుకోవాలి, వెడల్పు తెలుసుకోవాలి, పొడుగు తెలుసుకోవాలి, ఎత్తు తెలుసుకోవాలంటే అంటే బాటం నుంచి టాప్ దాకా, లెఫ్ట్ టు రైట్, భూమి ఆకాంతముల వరకు, అంటే ఆకాశం ఎత్తు, లోతు, వెడల్పు, పొడుగు మొత్తము ఎంత దేవుడి ప్రేమని అలా తెలుసుకోవటానికి ప్రయత్నించాలి సమస్తమైన పరిశుద్ధులతో కలిసి. నీ అంతటా నువ్వు దేవుడి యొక్క ప్రేమను తెలుసుకోవాలంటే నీ వల్ల కాదు. బైబిల్ గ్రంథం అంతా చదువు. అప్పుడు బైబిల్ గ్రంథంలో దేవుణ్ణి ప్రేమించిన వాడు, ఇప్పుడు స్టెఫన్ అన్నాడు, దేవుని ఎలా ప్రేమించాడో తెలుస్తుంది. యేసుక్రీస్తు గురించి చదువు, దేవుణ్ణి బట్టి మనుషులను ఎలా ప్రేమించాలో తెలుస్తుంది. పౌలు భక్తుని గురించి చదువు, పౌలు భక్తుని చంపేసేసి ఊరు బయటికి ఇసిరేసేసి వెళ్ళిపోతారు, రాళ్ళతో కొట్టి ఊరు బయటికి, ఊళ్ళో మధ్యలో నుంచి ఊరు బయటికి తీసేసి ఒక శవంలాగా వదిలేసేసి పడేసేసి వెళ్ళిపోతే, రాళ్లతో కొట్టి చచ్చిపోయాడు అనుకొని చంపేశాడని లాక్కి పడేస్తే వెంటనే లెగుస్తాడు. దేవుడు ఆత్మ మళ్ళా ఆకాశానికి వెళ్ళిపోద్ది, కానీ మళ్ళా దేవుడు అతని యొక్క విశ్వాసాన్ని చూసి మళ్ళా ఆత్మని పంపిస్తే వెంటనే లెగుస్తాడు. చుట్టుపక్కల వాళ్ళంతా భయకంపితులైపోతారు. లెగిసి వెంటనే మళ్ళా నేను నమ్ముకున్న దేవుడే నిజమైన దేవుడు, మీరంతా నమ్ముకోండి ప్రకటించడం మొదలు పెడతాడే, కానీ హాస్పిటల్కి వెళ్ళాడో, బంధువుల ఇంటికి వెళ్ళాడో, చుట్టాల ఇంటికి వెళ్ళాడో, వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుని అమ్మో మళ్ళీ చంపేస్తాను భయపడి భయకంపితుడైపోయి ఇంట్లో దాక్కోలేదు. కానీ దేవుడి ప్రేమని, మరి తను చనిపోయాడు, ఇంకా ఈ లోకం అయిపోయింది, కానీ దేవుడు మళ్ళా తన యొక్క ఆత్మని ఆకాశంకి తీసుకెళ్ళిపోయి తన దగ్గర తీసుకున్న ఆత్మని కూడా మళ్ళా ఇచ్చాడంటే దేవుడి ప్రేమ ఎంత గొప్పది. అంత ప్రేమను చూసిన వ్యక్తి లెగిసిన తర్వాత, మళ్ళీ చనిపోయిన వ్యక్తి తిరిగి లేచంగానే వెంటనే మళ్ళా ఆయనే నిజమైన దేవుడు, మీరు నమ్ముకోండి అని ప్రపంచానికి చాటించడం మొదలుపెట్టాడు. అంటే అది దేవుడి ప్రేమను తెలుసుకోవటం. అంటే నీ జీవితంలో ఒక చిన్న శోధన రాగానే అక్కడ అయిపోతాం. అమ్మ దేవుడు నన్ను ప్రేమించట్లేదు, నా ప్రార్థనకు నాకు దేవుడు నాకు జవాబు ఇవ్వట్లేదు, నేనేం చేయాలి, నేను ఎవరిని ఎత్తుక్కోవాలని మనుషులను ఎత్తుక్కుంటూ, మనుషులు సహాయం వెతుక్కుంటూ మనుషులు వెనకాల పరిగెత్తుతామే, కానీ దేవుడి ప్రేమని వెతకటానికి ప్రయత్నించావు. సమస్త పరిశుద్ధులతో కలిసి దేవుడి ప్రేమని నీ జీవితంలో నువ్వు ఇతరులను ఎలా ప్రేమించాలి, దేవుని ఎలాగ ప్రేమించాలి, దాని వెడల్పు లోతు, అంటే బైబిల్ గ్రంథంలో ఉన్న గొప్ప సారాంశాన్ని మొత్తం నువ్వు తెలుసుకోవాలి. అంటే దేవుడి యొక్క దైవత్వం మొత్తం నువ్వు తెలుసుకోవాలి. అది నీ ఒక్కడి వల్ల కాదు, బైబిల్ గ్రంథాన్ని పెట్టుకొని గొప్ప పరిశుద్ధుల సమూహంతో కలిసి వాక్యాన్ని నేర్చుకోవాలని చెప్తున్నాడు. అలాంటి గొప్ప వ్యక్తులుగా మీరు తీర్చిదిద్దబడాలని ఆయన ప్రార్థన చేస్తూ లాస్ట్గా ఏమంటాడంటే, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి కలగాలని ప్రార్థిస్తున్నాడు. ఫైనల్గా ఏంటంటే, అలాంటి శక్తి, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ మనం మనిషి జ్ఞానానికి అందదు, అది లౌకికమైన జ్ఞానానికి అందదు,
ప్రపంచంలో యాంత్రికంగా మన క్రైస్తవులు అనే దేవుని లౌకికమైన అవసరాల కోసం నమ్ముకున్న వ్యక్తికి అందదు. కానీ పరలోక రాజ్యానికి వెళ్ళాలి, నన్ను సృష్టించిన తండ్రికి నేను నమ్మకంగా ఉండాలి, నేను యథార్థంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, నన్ను నిరంతరము తన కన్ను దృష్టితో నేను ఎక్కడ జీవించినా కానీ ప్రతి క్షణము నన్ను కనిపెట్టి నన్ను వాచ్ చేసే నా దేవుడికి నేను నమ్మకంగా ఉండాలి, ఆయన ప్రేమించాలి. ఆయన నాలో ప్రతిదీ చూస్తూ ఉన్నాడు. ఆయన వ్యతిరేకంగా నేను ఆలోచించిన ఆయనకు అర్థమైపోద్ది. నేను చేసే దాంట్లో వేషధారణ ఉన్న అర్థమైపోద్ది. నేను ఇతరులను ప్రేమించకపోయినా మనసులో కల్మషం పెట్టుకొని, ద్వేషం పెట్టుకొని, నేను ప్రేమించానని నటించి ముఖాన్ని రంగు పూసుకొని, పెదవుల మీద చిరునవ్వు పూసుకొని నేను అతనితో మాట్లాడినా కానీ నా మనసులో ఉన్న వేషాన్ని, ద్వేషాన్ని, నాతో ఉన్న కోపాన్ని కానీ, అసూయని కానీ ప్రతిదీ నిరంతరము చూసే దేవుణ్ణి నేను ఎలా మోసం చేయగలను? నన్ను ప్రేమించి నన్ను ఇంత స్పష్టంగా చక్కగా కాపాడుతున్న దేవుని నేను ఎలా మోసం చేయగలని భయపడుతూ నిరంతరము ఆయన నీ పట్ల చూపించిన ప్రేమకి నువ్వు ఆశ్చర్యచకితుడివై నీ జ్ఞానంతో కాకుండా దేవుడిచ్చిన ఆత్మీయమైన జ్ఞానంతో సమస్తమైన పరిశుద్ధులతో దేవుడి జ్ఞానాన్ని శోధించడానికే దేవుడి ప్రేమను తెలుసుకోవటం. దేవుడి ప్రేమమయమైన జీవితాన్ని నీ పట్ల చూపించిన ప్రేమను నువ్వు తెలుసుకున్న దినాన ఈ పౌలు భక్తుడిలాగా నీవు కూడా ప్రపంచంలో దేవుడి గురించిన సాక్షిగా ఉండి ఆ ప్రేమని అందరికీ వెదచల్లి, నీకు నిజంగా తెలిస్తేనే కదా నువ్వు ఇంకోటి చెప్పడానికి. అది తెలియనప్పుడు మన నోరు విప్పం, నోరు లోపల మనకే తెలియదు. ఆ ప్రేమ మన జీవితంలోనే లేదు, నీ హృదయంలోనే లేదు, నువ్వే అనుభవించవు. నీ జీవితంలోనే ఆ ప్రేమ నీకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వనప్పుడు ఏ వ్యక్తులకు మనం చెప్పగలమంటే అది నువ్వు వెతుకు అని చెప్పి గోచారి ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా ప్రతి వ్యక్తి కోసము ఫస్ట్గా ఆ ప్రార్థన మన కోసం మనమే చేసుకోవాలి. దేవా, ఇలాంటి శక్తిని నాకు ఇవ్వు, నా జీవితం నాకు ఇది చేయి, నీ జ్ఞానాన్ని తెలుసుకునేటట్లుగా నీ ప్రేమను తెలుసుకొని నిజంగా నిన్ను ఆరాధించే వ్యక్తిలాగా నన్ను రూపాంతరం చెందించదేవా, నీ ఆత్మతో నన్ను బలపరచు, నీ ఆత్మతో నాకు శక్తినివ్వు, నీ ఆత్మ నా హృదయంతరంగా నువ్వు నివసించు, నీ యొక్క ప్రేమ యందు అంటే వేరు పారేటట్లుగా నన్ను స్థిరముగా నిన్ను ప్రేమించేటట్లు, నీ ప్రేమను ఇతరులకు కూడా పంచిపెట్టేటట్లు సమస్తమైన పరిశుద్ధులతో కలిసి ఆ ప్రేమను వెతికి నీలో ఉన్న గొప్ప దైవత్వాన్ని, నీ యొక్క గొప్పతనాన్ని, నువ్వు దేవుడు అంటున్నారు కదా, నీలో ఉన్న దైవత్వాన్ని తెలుసుకునేటట్లుగా నాకు జ్ఞానాన్ని దయచేయి. నీ ప్రేమని ఈ లోకానికి నా కొరకు చనిపోవడానికి వచ్చామన్నావు కదా, ఎందుకు వచ్చావు అనేది ఆ ప్రేమ నీవు మా పట్ల చూపించే ప్రేమలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకునేటట్లుగా నా మనోనేత్రాలను తెరిపించదేవా, నా కఠినమైన పాషాణమైన బండలాంటి నా హృదయాన్ని నువ్వు మెత్తటి హృదయంలాగా చేసి నీ ప్రేమను అర్థమయ్యేటట్లుగా నాకు తెలియచేయదేవా అని చెప్పి మనం మన గురించి ఫస్ట్ ప్రార్థన చేసుకున్నాం. పౌలు భక్తుడు అంటే అప్పటికే ప్రపంచం మొత్తానికి ప్రకటించాడు కాబట్టి అందరికీ చెప్తూ మీరంతా ఇలా ఉండాలని నేను కోరుకుంటున్నాడు అంటున్నాడు. కానీ మనం ఇతరుల గురించి ప్రార్థన చేయాలంటే ఫస్ట్గా నీవు అనుభవపూర్వకంగా ఈ టైప్ ఆఫ్ ప్రార్థనా జీవితాన్ని నీ జీవితంలో నువ్వు చేసుకోవటం మొదలుపెట్టి నిన్ను నువ్వు రూపాంతరం చెందించుకొని తర్వాత ఎన్ని సంవత్సరాలు పడుతుందో అది నాకు తెలియదు. కానీ మీరు దేవుడితో ఎంత సంతోషంగా నిజంగా మనస్ఫూర్తిగా అడిగితే అంత త్వరగా మీ జీవితంలో ఈ ప్రార్థన ఇంప్లిమెంట్ చేయటం అలవాటు అయిపోద్ది. అది మీరు ఆచరించిన తర్వాత భారము కలిగి ఇతరుల కోసం ప్రార్థన చేయండి. అలాంటి ప్రార్థనా జీవితం మన నుంచి దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి జీవితము, అలాంటి హృదయం మనకు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. క్రైస్తవుడు అంటే పరిపూర్ణతనికి సంపాదించుకున్నవాడు, అంటే దేవుని ఆత్మచేత నడిపించబడేవాడు, ఆత్మలో శక్తి కలిగి నడిచేవాడు, ఆత్మ మళ్ళా బలపరచబడేవాడు అంటాడు, ప్రేమించే స్వభావం కలిగిన వాడు అంటాడు. దేవుడి ప్రేమను తెలుసుకొని ఆయన యథార్థమైన భావంతో ఆరాధించేవాడు. దేవుడు యథార్థమైన భావన కాకుండా యథాలాపమైన భావనతో నువ్వు ప్రేమించి ప్రార్థన చేసి జీవితకాలం అంతా భక్తి జీవితాన్ని నువ్వు జీవించినా అది వ్యర్థమని దేవుడు చెప్తాడు. యథార్థమైన భావన అంటే ఆయనలో ఉన్న పరిపూర్ణమైన ఆయన దైవత్వాన్ని 100% నువ్వు తెలుసుకొని 100% ఏదో కొంచెం కాదు. ఆయన దేవుడు అంటున్నాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే నా రోగాలు పోతాయి, లేకపోతే నా ఆర్థిక బాధలు పోతాయి, నా కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఇంతవరకే తెలిసిన మన క్రైస్తవ భక్తి జీవితంలో కంటే ఆయన దేవుడి ప్రేమను తెలుసుకోవటానికి నువ్వు ప్రయత్నించి దేవుణ్ణి నువ్వు తెలుసుకోవాలంటే, దేవుణ్ణి నువ్వు నమ్ముకోవాలంటే ఆయన ప్రేమను నిజంగా నువ్వు తెలుసుకోవాలి, ఆయనలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకోవాలి. తెలుసుకున్న ఆయన్ని మాత్రమే నీ మనస్సుతో నీ హృదయ అంతరంగంతో ఆరాధించడం మొదలుపెట్టు. అంటే ఆయన స్నేహితుడిగా ఉంటాడు. ఒక్కళ్ళైనా నీవు ఆరాధిస్తే నీ ఆత్మ ఆయన ఆత్మతో, తండ్రి అయిన దేవుడితో ఆత్మతో మాట్లాడిందంటే నీవు దేవుడితో డైరెక్ట్గా మాట్లాడే స్వభావం ఎప్పుడు వస్తుందంటే నీ హృదయం ఆయనకి ఇష్టమైనప్పుడు. ఆయన వెంటనే నువ్వు పిలిచినప్పుడల్లా నీతో కుమారుడా కుమార్తెను పరికరించాడంటే
ఎంత అత్యద్భుతమైన సహవాసము దేవుడికి నీకు. అలాంటి అత్యద్భుతమైన దేవుడి ప్రేమను తెలుసుకొని అలాంటి భక్తి జీవితంలో క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకుందాం. మన జీవితంలో మనం ఎందుకు ప్రార్థన చేసుకుంటున్నాం? మనల్ని ఎలాంటి దేవుడి ప్రేమను నువ్వు తెలుసుకున్నావా? ఆయన జ్ఞానాన్ని తెలుసుకున్నావా? ఆయన ఆత్మని పొందుకున్నావా? ఆ శక్తి కలిగి ఉన్నావా? బలవంతుడై ఉన్నావా? ఇతరులను ప్రేమించగలిగే స్థితిలో ఉన్నావా? ప్రేమలో వేరు పారావా? స్థిరపరచబడుతున్నావా? ఇతరుల కోసం బలంగా ప్రార్థించగలగటం నేర్చుకుంటున్నావా? జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమని నీ జీవితంలో ఎప్పుడు తెలుసుకుంటావు? ఎప్పుడు ఆయన మనస్ఫూర్తిగా ఆరాధించగలుగుతావు? నిండు మనసుతో దేవుణ్ణి నువ్వు ఆరాధించాలంటే ఆయన స్వభావం మొత్తం నీ కళ్ళెదుటిగా స్పష్టంగా సాక్షాత్కరించాలి. నీకే తెలియాలి. ఒక వ్యక్తిని నువ్వు గణపరచాలంటే నిజంగా ఆయన గొప్పతనం నీకు తెలియాలి. ఎవరు ప్రపంచంలో ఎవరు చెప్పాల్సిన అవసరం, ఎవరు చెప్పినా అది అతిశయోక్తి కావచ్చు, కానీ నీ అంతటా నువ్వు తెలుసుకున్న దినాన ఆరాధించే విధానమే మారిపోతుంది. అలాంటి నిజంగా నీ హృదయంతరంగంలో దేవుడిని నువ్వు లిఖించుకొని హృదయంలో ఆయన ఆసీనుడై ఉంటే నీ ఆత్మతో ఆరాధిస్తుంటే హృదయానికి ఆత్మకి ఎంత తేడా ఉన్నది. దేవుడు అంత దగ్గరగా నీరిష్టిగా నీతోనే ఉండి నిన్ను నడిపించే వ్యక్తిలాగా ఆధ్యాత్మిక జీవితం ఉండాలని కోరుకుంటున్నాడు. అలాంటి దేవుడు నీకున్నాడు. అలాంటి దేవుడు నీకుండి నిన్ను ప్రేమించాలని కోరుకుంటున్నాడు. నీ చేత ప్రేమించబడాలని కోరుకుంటున్నాడు. ఆయన ప్రేమను నువ్వు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాడు. నువ్వు ప్రార్థన ద్వారా నీలో ఆయనకు సంబంధించిన ప్రతిదీ పొందుకొని ఆయన్ని పరిపూర్ణమైన హృదయంతో నిండు మనసుతో ఆరాధించాలని కోరుకున్నాడు. అలాంటి కృపను దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించి మన జీవితాల్లో ఆయన నిజంగా ఆరాధించే కృపని సమృద్ధిగా దయచేయునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం.